ఏ ఏజ్ నుంచి ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి? నేను ఫ్రమ్ 18 years టు నుంచి start 75 years చూస్తున్నాను. మెయిన్ రీజన్ ఏంటంటారు ఈ హార్ట్ అటాక్స్ కి? ఇది మోస్ట్ కామన్ రీజన్ విచ్ ఇస్ అఫెక్టింగ్ అవర్ జనరేషన్. ఇది లైఫ్ స్టైల్. అంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ రిస్క్ వచ్చే అవకాశం ఉంది. స్క్రీన్ టైమ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. సో ద ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఇది డైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తాం హార్ట్ హెల్త్ కి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటారు వాళ్ళు? ఎక్కువగా జిమ్ చేస్తూ చేస్తూ అలా పడిపోతారు, లేదంటే ఫిట్ గా ఉన్న వాళ్ళు కూడా సడన్ గా 1 second లో అలా కొలాప్స్ అయిపోతున్నారు, చనిపోతున్నారు. సో బిఫోర్ గోయింగ్ టు జిమ్, బిఫోర్ గోయింగ్ ఫర్ హెవీ ఎక్సర్సైజ్, డాక్టర్ గారు ఇప్పుడున్న యూత్ అలాగే ఎంప్లాయీస్ అందరూ చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు ఫోకస్. ఈ రోజుల్లో గుండెకి అతిపెద్ద శత్రువు అంటే ఏం చెప్తారు? ఇది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, జంక్ ఫుడ్, ఇది మోస్ట్ డేంజరస్ ఎనిమీ. Germantown Hospital pioneers in world class orthopedic, cardiology and multi specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మనం చూస్తూ ఉన్నాము చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అసలు హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది, ఇంతలా ఎందుకు పెరిగిపోతుంది? 25-30 years వాళ్ళలో కూడా ఇది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. సో రీజన్స్ ఏంటి మనం క్లియర్ గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ జహేదుల్లా ఖాన్ గారు, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. హలో డాక్టర్, నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, చాలా మందిని భయపెడుతున్నటువంటి సమస్య, పెద్దవాళ్ళున్నా చిన్నవాళ్ళున్నా ఎవరికైనా సడన్ గా ఫిట్ గా ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా అలా కుప్పకూలిపోతున్నారు, చనిపోతున్నారు. సో మెయిన్ రీజన్ ఏంటంటారు ఈ హార్ట్ అటాక్స్ కి? సార్, హార్ట్ అటాక్స్ కి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇది మోస్ట్ కామన్ రీజన్ విచ్ ఇస్ అఫెక్టింగ్ అవర్ జనరేషన్. ఇది లైఫ్ స్టైల్. సో ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ విచ్ వీ హ్యావ్ టు ఫోకస్ అపాన్ is the lifestyle. In our generation, ippudu our lifestyle has become very sedentary. Activity chala low unnai, physical exertions we are doing very less. Our food has been adulterated. We are spending our time looking at the mobile phones, TVs, laptops and all. So overall our physical activity, our hard work has been very low as compared to our elders, our fathers and our grandparents. In the background of that, genetic factors kuda unnai. Ippudu some people who have genetic background, whose family is having heart problems, they are having a higher incidence of heart attacks and heart problem related issues. So the lifestyle changes, lifestyle effects plus genetics, ఇది డబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ రిస్క్ వచ్చే అవకాశం ఉంది. స్క్రీన్ టైం ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. సో ద ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఇది డైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తాం హార్ట్ హెల్త్ కి. సో మోర్ యాక్టివ్ యు ఆర్, మోర్ వాకింగ్, మోర్ రన్నింగ్, మోర్ ఫిజికలీ యాక్టివ్, then the risk of heart attacks will be less. So if you are spending more than 10 minutes in a sitting position, then it increases the heart attack risk. So అంటే ఆస్ టుగెదర్ అలా కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో కూడా మీరు అన్నట్టుగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటారు వాళ్ళు ఎక్కువగా? Actually, whenever you are sitting, if suppose you have a desk job, like computer operator, software employees, so every almost like 15 to 20 minutes తర్వాత కొంచెం లైట్ ఎక్సర్సైజ్ చేయండి. Just like just a small walking or leg movements, etc. That will help you to increase the blood flow and increase the heart rate, and that has some beneficial effects. But constantly sitting for longer periods ఇది చాలా detrimental ఉంది. జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా. మరి అలాంటప్పుడు లైక్ 4 fathersకో లేదంటే వాళ్ళ ఫాదర్కో హార్ట్ అటాక్తో చనిపోవడము, హార్ట్ అటాక్ అయినప్పుడు నెక్స్ట్ జనరేషన్ కొంచెం భయం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ టెస్ట్ ఎలాంటివి చేయించుకోవాలి? సపోజ్ సమ్వన్ ఇస్ హ్యావింగ్ ఫ్యామిలీ ఆఫ్ హార్ట్ అటాక్స్, అది మెడికల్ టర్మ్లో ఎర్లీ హిస్టరీ ఆఫ్ ప్రీమ్యాచ్యూర్ సీడ్ అది చెప్తాం. ఇది కండిషన్కి మీన్స్ లైక్ సమ్వన్ ఇన్ ద ఫ్యామిలీ హ్యాడ్ హార్ట్ అటాక్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 45 years. So it is not like that if someone in family has heart problems, then they will definitely have the heart problems. But the heart attack risk, heart disease risk will be on a higher side. Heart risk koncham ekkuva undi. So for that they have to be some precautions to be taken, like early screening. They should not smoke. They should properly monitor their cholesterol, and they should not avoid early symptoms of heart attack. So they have to be extra careful.
but it is not thing to be depressed like my father has heart problems, so I will have heart problem. It is not like that, but they have to take extra precautions. That's the thing. కొంచెం జాగ్రత్తగా ఉంటే బెస్ట్ అంటారు. The precautions తీసుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా ఉంది, రిస్క్ ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అంటారు? Not only cholesterol, multiple factors ఉన్నాయి. Higher level of cholesterol, higher sugars, obesity, increased waist to hip ratio, multiple infections, autoimmune diseases, smoking, multiple factors ఉన్నాయి which lead to heart failure, heart attacks and heart failure. But cholesterol ఇది కొంచెం prominent role play చేస్తుంది. So for that early monitoring of cholesterol levels is very important. And hyperlipidemia, that is called as cholesterol, that is directly related to incidence of heart attack. 10% reduction in cholesterol levels is beneficial, like 0.5% reduction in incidence of heart attack. So there is a relationship. But not only cholesterol. Suppose if sugars chala perigindi, weight ekkoga undi, and then patient is having a normal cholesterol, it doesn't mean that he will not have heart attacks. He may have heart attacks secondary to sugars, secondary to overweight. So multiple factors people should follow as a general advice is maintaining their lifestyle. So the most important thing which they have to focus is exercise, their diet, and the additional factors. Additional factors like smoking, alcohol, etc. మీరు అన్నట్టు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, హెల్దీగా ఉండాలి అంటే అంటున్నారు. సో చాలా సందర్భాల్లో మనం కొంచెం మంది సెలబ్రిటీస్ని కూడా చూసాం, జిమ్ చేస్తూ చేస్తూ అలా పడిపోతారు, లేదంటే ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా సడన్గా 1 సెకండ్లో అలా కొలాప్స్ అయిపోతున్నారు, చనిపోతున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఇలాంటి సో అది ఇన్సిడెన్సెస్ చాలా రేర్ ఉన్నాయి. So that is like almost out of 1 lakh one incident is happening like that. And అది కూడా అది కామన్ ఉంది. అది పేషెంట్స్కి those who have underlying heart disease. So before going to gym, before going for heavy exercise, first screening చేయాలి. Just regular screening like ECG, 2D echo and TMT. Suppose if you are having changes, if ku ayasam vastundi, chest pain vastundi during TMT, adi patients ki first coronary artery disease evaluate cheyali, tarvata they should go to gym. That is the thing. So directly going to gym without evaluation, it is a risky thing. But out of like 99% of the people, they can safely do low intensity exercises, low intensity aerobic exercises. Just a heavy exercise kosam, like deadlifts and all, there will be slight risk, and that risk is for everyone. So exercises, they are safe. And just suppose if family history undi, sugar undi, smoking చేస్తున్నారు, అది పేషెంట్స్కి జస్ట్ ఇనిషియల్గా ఒకటి స్క్రీనింగ్ చేయాలి, ECG, 2D echo and TMT ద్వారా. హార్ట్ స్ట్రోక్ అనేది సడన్ గా వస్తుందంటారా, లేదంటే ఏమైనా సిమ్టమ్స్ ముందే మనకి అందజేస్తుందా? మల్టిపుల్ సిమ్టమ్స్ ఉన్నాయి. హార్ట్ అటాక్ ఈజ్ ఇట్ క్యాన్ హ్యావ్ సిమ్టమ్స్, ఇట్ కెన్ నాట్ హ్యావ్ సిమ్టమ్స్. సో విదౌట్ సిమ్టమ్స్ ఆల్సో ఇట్ కెన్ హ్యాపన్. అది హార్ట్ అటాక్కి నేను సైలెంట్ MI చేస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ఆల్మోస్ట్ లైక్ 98% ఆఫ్ ద పేషెంట్స్ ఇట్ విల్ హ్యావ్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ఇది ఆయాసం వస్తుంది, చెస్ట్ పెయిన్, పాల్పిటేషన్స్, బ్రీదింగ్ డిఫికల్టీ, అది మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి. Out of the rare, some people may have heart attack without any symptoms. Mostly sugar patients and smokers. దానికి సైలెంట్ MI కూడా ఎక్కువగా ఉంది. కొంతమంది పడుకున్నప్పుడు నిద్రలో కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్న సందర్భాలు చూస్తుంటాం. అలాంటి సందర్భంలో ఇంకా పక్కన ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ఉండరు, లేదా తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఉండదు, నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంట? యాక్చువల్గా దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మీన్స్ హార్ట్ అటాక్ ఇది కొంచెం బ్రాడ్ టర్మ్ ఉంది. హార్ట్ అటాక్లో హార్ట్ ఫెయిలియర్స్ వస్తుంది, హార్ట్ బ్రీదింగ్, హార్ట్ రిలేటెడ్ టెకికార్డియాస్ కూడా వస్తుంది. సో సమ్ టైమ్స్ సమ్ పీపుల్ దే హ్యావ్ మైనర్ అటాక్స్ ఇన్ ద స్లీప్ ఫాలోడ్ బై హార్ట్ రేట్ డిస్టర్బెన్సెస్, వెంట్రికులర్ టెకికార్డియా చెప్తాం. దట్ లీడ్స్ టు కార్డియాక్ అరెస్ట్. So heart attack can appear in sleep also, but heart attack in sleep is very less common. It is చాలా rare undi. Most of the times heart attacks will happen when the patient is exerting, heart rate is on a higher side. That is the typical for heart attack. But sometimes in rare patients, like in pregnant females, in elderly, in patients who are on steroids and smokers, adi patients ki sleep MIs kuda
ఇన్సిడెన్సెస్ నోటెడ్ ఉన్నాయి ఇది కేస్ స్టడీస్లో, బట్ దట్ ఈస్ నాట్ వెరీ కామన్, అది రేర్ ఇన్సిడెన్స్ ఉంది. సో ప్రధానంగా మీరు చూసుకుంటే అంటే ఏ ఏజ్ నుంచి ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి? ఇప్పుడు నేను ఫ్రమ్ 18 years to 75 years చూస్తున్నాను. సో దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్ పర్ సే, బట్ ఇన్ సపోజ్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ షుగర్ like type 1 diabetes, sugar, family history undi, that those people should be cautious and they should regularly get screened after the age of 20, at least 25, after the age of 25. And after the age of 40 years you should get screen yourself at least every year. TMT cheyali, that is the safest thing. సో ఎక్కువగా అందరినీ భయపెడుతున్న ఈ హార్ట్ అటాక్స్ కి సంబంధించి జర్మంటన్ హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు మీరు? జర్మంటన్ హాస్పిటల్ నా దగ్గర మల్టిపుల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ఇన్వేజివ్ యాజ్ వెల్ as నాన్ ఇన్వేజివ్. ఇన్వేజివ్ ఫెసిలిటీస్ మీన్స్ వీ డూ ఇన్ ఆపరేషన్ థియేటర్. దాంట్లో యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీస్, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఇంట్రావస్కులర్ అల్ట్రాసోనోగ్రఫీ, ఓసిటీ, మల్టిపుల్ ప్రొసీజర్స్ వీ డూ. pacemaker implantation, EP studies, etc. we are doing. And non-invasive part lo ECG, 2D echoes, TMT, dovitamin stress echo, Holter monitorings, all that. So mottam facilities whatever they are present in cardiology, we are doing that. So the Germantown hospitals fully equipped undi for total heart related problems కోసం. హార్ట్ అటాక్ వచ్చినటువంటి ఆ ఫస్ట్ 1-2 minutes లో తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఒక ఇండివిజువల్ ఎలా యాక్చువల్గా సపోజ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ హార్ట్ అటాక్ రిలేటెడ్ సిమ్టమ్స్ లైక్ ఇది చెస్ట్ పెయిన్ వస్తుంది, స్వెటింగ్ వస్తుంది, ఆయాసం వస్తుంది, ఫీలింగ్ జిజినెస్, ఇన్ ది సిచ్యువేషన్లో ద ఫస్ట్ స్టెప్ యూ షుడ్ డూ ఈజ్ టు గెట్ టు అ నియరెస్ట్ హాస్పిటల్, నియరెస్ట్ ఎమర్జెన్సీ ఫెసిలిటీ. ఫస్ట్ ఒకటి ఈసీజీ చేయాలి. Don't try to think like I have to go to that hospital, I have to go to that hospital, that is known to me, like that, nothing. Whatever the hospital, which is hospital nearby to you, just reach that hospital, get an ECG done and get emergency medications. Tarvata next plan cheyali. డాక్టర్ గారు, చాలా మందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా కొంచెం మీరన్న సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా భయపడుతూ ఉంటారు హార్ట్ అటాక్ ఏమో అని. సో డిఫరెన్స్ ఏంటంటారు రెండింటి? మోస్ట్ కామన్ సిమ్టమ్ దట్ ఈస్ చెస్ట్ డిస్కంఫర్ట్. ఇది చెస్ట్లో చాలా నొప్పి వస్తుంది. అది సిచ్యువేషన్లో ద మోస్ట్ కామన్ రీజన్ ఈస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఆల్మోస్ట్ లైక్ సపోజ్ ఇఫ్ 100 people are having chest pain, out of them 90% will be having a gastric issue and remaining 5% will have heart issues and remaining 5% లో muscle problem, bones problems ఉన్నాయి. But out of these 4 types of reasons, heart attacks they may cause death. ఇది ప్రమాదం చాలా హై ఉంది, లైఫ్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంది. సో whenever you are having such symptoms like chest pain, chest discomfort, epigastric fullness, uneasiness, అది సిచ్యువేషన్లో ఫస్ట్ ఒకటి ఈసీజీ చేసుకుంటే, that is the thing. So first whenever chest pain వస్తుంది, just get a ECG, rule out the heart problem, and once heart problem is ruled out, then you can spend time and money on the gastric issues, muscle issues and bones issues in the later date, because that is not an emergency. Gastric acute gastritis will not cause death. హార్ట్ అటాక్లో డెత్ రిస్క్ కూడా ఉంది, అదే డిఫరెన్స్. కొంతమందిలో హార్ట్ అటాక్ రావడం చూస్తుంటాం, కొంతమందిలో చనిపోయేంత కాకపోయినప్పటికీ కూడా వాల్స్ మూసుకుపోవడం, పంపింగ్ అనేది తగ్గిపోవడం ఇలాంటి చూస్తూ ఉంటాం. సో హార్ట్ బలహీన పడడానికి రీజన్స్ ఏంటంటారు అండ్ హౌ కెన్ వి ఫైండ్ అవుట్? యాక్చువల్లీ ద మెయిన్ రీజన్ ఈస్ ద కొరోనరీ ఆర్టరీ డిజీజ్. ది హార్ట్ హ్యాస్ మల్టిపుల్ పార్ట్స్. హార్ట్లో రక్తనాళాలు ఉన్నాయి, మసిల్స్ ఉన్నాయి, వాల్స్ ఉన్నాయి అండ్ చేంబర్స్ ఉన్నాయి. సో ద హార్ట్ ఈజ్ సప్లైడ్ ఇట్ సెల్ఫ్ బై కొరోనరీ ఆర్టరీస్. There are like 4 coronary arteries, left main, LAD, circumflex and RCA. So secondary to cholesterol, secondary to blood clotting, sometimes the blood flow will be stopped, and because of that the muscle will be damaged because of lack of oxygen, lack of glucose, and that will cause decrease in the heart pumping. Adiki ejection fraction చెప్తాం. సో దిస్ ఈస్ ద సైకిల్ ఆఫ్ ఈవెంట్స్. సో చిన్న చిన్న సిమ్టమ్స్ అనేవి బాడీ ఇస్తూ ఉంటుంది, అవి కామన్ ప్రాబ్లమ్స్ అనుకుంటూ ఉంటారు. సమ్ టైమ్స్ అదే హార్ట్ అటాక్ కి రిజల్ట్ చేస్తుంది. సో ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు హార్ట్ అటాక్ అని, అంటే ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? సో ద ఫస్ట్ స్టెప్ ఈజ్ యూ హ్యావ్ టు మీట్ అ కార్డియాలజిస్ట్. తర్వాత ఫస్ట్ ఈసీజీ 2D echo చేయాలి. అండ్ సపోజ్ ఈసీజీ 2D echo అది నార్మల్ ఉన్నాయి, తర్వాత ఒకటి టెస్ట్ చేస్తాము, TMT, ట్రెడ్మిల్ టెస్ట్. ట్రెడ్మిల్ టెస్ట్లో జస్ట్ ఈసీజీ కనెక్ట్ చేస్తాము అని నడుస్తాము. సో సపోజ్ TMTలో
న్యూ చేంజెస్ వస్తుంది దట్ ఆర్ పాజిటివ్ ఫర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ లైక్ రిడక్షన్ ఇన్ ద బ్లడ్ ఫ్లో టు ద హార్ట్, అది పేషెంట్స్కి నేను ఫర్దర్ ఇవాల్యుయేట్ చేస్తాం. అండ్ ఫర్దర్ ఇవాల్యుయేషన్ ఇస్ డన్ విత్ ఇన్వేజివ్ టెస్ట్. అది ఇన్వేజివ్ టెస్ట్ దేర్ ఆర్ ఆఫ్ 2 types. The first is coronary angiogram. That is invasive coronary angiogram. అది cath lab లో చేస్తాం. Second type is CT coronary angiogram. That angiogram CT scan machine లో చేస్తాము, కాల్షియం స్కోరింగ్ కూడా చేస్తాం. So there is slight difference between these 2 angiograms. Coronary angiogram which is done in cath lab, that is a gold standard test. That is like 100% surety test. While CT angiogram, that is just for screening purposes. దానికి నేను జస్ట్ లో రిస్క్ పాపులేషన్లో who are not having high risk of heart attacks, just for the screening purposes CT angiogram is అవసరం. అదర్వైజ్ రెగ్యులర్ యాంజియోగ్రామ్ చేయాలి. ఈ యాంజియోగ్రామ్ ఎవరు చేయించుకోవచ్చు అండ్ ఇయర్లీ వన్స్ చేసుకోవచ్చు? ఇయర్లీ వన్స్ అవసరం లేదు. సపోజ్ పేషెంట్స్కి సిమ్టమ్స్ వచ్చింది, ట్రోపోనిన్ హార్ట్ అటాక్ టెస్ట్ పాజిటివ్ ఉంది, టీఎంటీ హైలీ పాజిటివ్ ఉంది, అది పేషెంట్స్కి యాంజియోగ్రామ్ చేస్తాము. అండ్ సపోజ్ వన్స్ యాంజియోగ్రామ్ ఇస్ డన్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు రిపీట్ ఇట్ ఇయర్లీ. ఇట్ ఈస్ జస్ట్ బేస్డ్ అపాన్ ద సిమ్టమ్స్. So like the once angiogram is done, the findings will be same for next like 5 years to 6 years if patient is properly maintaining diet and exercise. So angiogram age వాళ్ళు చేసుకోవచ్చు, everybody can do it? No, not needed. In higher risk population only. చాలా మందిలో మనం చూస్తున్నాం హార్ట్ అటాక్ కాకుండా హార్ట్లో బ్లాక్స్ ఏర్పడటం, వాల్స్ మూసుకుపోవడం చూస్తుంటాం. దీని రీజన్ ఏంటంటారు దీనికి? యాక్చువల్గా వాల్ బ్లాకేజ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అండ్ రక్తనాళ్ బ్లాకేజ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. రక్తనాళ్ బ్లాకేజ్ కోసం యాంజియోగ్రఫీ నేను చేస్తాను, బట్ ఫర్ వాల్ బ్లాకేజెస్ కోసం 2D echo is more than enough. కొంతమందిలో చూస్తూ ఉంటాం బ్లాక్స్ ఉన్నా కూడా కామన్గా తిరుగుతూ ఉంటారు రెగ్యులర్గా. ఇప్పుడు 2-3 బ్లాక్స్ ఉన్నప్పటికీ జస్ట్ ఓన్లీ 1 క్లియర్గా ఉన్నా కూడా వాళ్ళు మనలాగే తిరుగుతూ ఉంటారు. కానీ సడన్గా టెస్ట్ చేయించుకున్నప్పుడు బ్లాక్స్ ఉన్నాయి, క్లోజ్ అయిపోయినాయి, లేదా 1 మాత్రం 2 మాత్రమే పనిచేస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఇలా బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి అంటారు? The blocks are secondary to cholesterol mostly. ఇది cholesterol deposition and the block formation is a single day process. ఇది కూడా హార్ట్ స్ట్రోక్ కి కారణం అంటే ఇది most common cause of heart stroke ఇది heart wall రక్తనాళ్ blockage. Wall blockages are very less nowadays. ఇప్పుడు old times లో rheumatic heart disease and degenerative heart disease కామన్ ఉన్నాయి. ఎప్పుడు ఇది ఇన్సిడెన్స్ చాలా తగ్గింది. ఇలా బ్లాక్స్ ఉన్నప్పుడు స్టంట్స్ వేస్తూ ఉంటారు కదండి, ఏ సిచ్యువేషన్స్ లో స్టంట్స్ వేస్తారు అండ్ వేసిన స్టంట్స్ లైఫ్ టైం ఎంత ఉంటుంది? సార్ స్టంట్స్ ఇది బ్లాకేజ్ క్లియర్ కోసం చేస్తాం యాక్చువల్గా. సో దేర్ ఆర్ మల్టిపుల్ గైడ్ లైన్స్ like European guidelines, American guidelines. So suppose if 1 blockage, 2 blockage are there, so stents are advisable. But if the blockages are more like 3 to 4 blockages and patient is a diabetic, patient is of younger age, then at this situation ki bypass surgery advise chestam. For every patient stents are not suitable, and for every patient bypass is not suitable. So it depends upon the patient, clinical condition, the location of blockages and type of blockages. So మొత్తం కండిషన్ మొత్తం పారామీటర్స్ చూసిన తర్వాత అది డిసైడ్ చేస్తాం. వన్స్ బ్లాక్స్ ఏర్పడ్డాయి అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, డైట్ కావచ్చు, ఇలాంటివి చేసి తగ్గించుకునే అవకాశం ఉంటుందా? సో వన్స్ బ్లాకేజెస్ ఆర్ మోర్ దెన్ 70%, ఇది డయట్, ఎక్సర్సైజ్, మెడికేషన్స్ దే ఆర్ వెరీ లెస్ హెల్ప్ఫుల్. యూ హ్యావ్ టు గో అ డైరెక్ట్ ఇంటర్వెన్షన్, ఎదర్ స్టెంట్ ఆర్ ఎదర్ bypass. ఫర్ స్మాలర్ బ్లాకేజెస్ లెస్ దెన్ 50%, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ దే ఆర్ బెనిఫిషియల్. బట్ ఇది ఫర్ మోర్ దెన్ 70% ఇది హెల్ప్ఫుల్ లేదు. స్టంట్స్ ఆర్ బైపాస్ చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మామూలుగానే ఉంటుందా, లేదంటే ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవడం, యాక్టివిటీస్? జస్ట్ యాక్చువల్గా మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. బైపాస్ అండ్ స్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ యూ కెన్ కంటిన్యూ ద సేమ్. సపోజ్ పెద్ద హార్ట్ అటాక్ వచ్చింది, తర్వాత హార్ట్ పంపింగ్ తగ్గింది, అది సిచ్యువేషన్స్లో కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. బట్ సపోజ్ ఇఫ్ ద heart attack was not there, only symptoms and angiography was done and blocks were found out, then in those situations they can continue their routine activity. ఇది మేజర్ ప్రాబ్లం ఏం లేదు. డాక్టర్ గారు, ఈ రోజుల్లో గుండెకి అతిపెద్ద శత్రువు అంటే ఏం చెప్తారు? ఇది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, జంక్ ఫుడ్, ఇది మోస్ట్ డేంజరస్ ఎనిమీ. సో ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ వీ కెన్ డివైడ్ ఇంటూ మోడిఫైయబుల్ అండ్ నాన్ మోడిఫైయబుల్. ఇది మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్, lack of exercise, lack of physical activity and junk food, అది మొత్తం ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
నాన్ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్లో జెనెటిక్ మేకప్, but that cannot be changed and that has a less part. But the most focus is exercise, physical activity, and be active all over the day. అది మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్. హార్ట్లో బ్లాక్స్ అనేవి చూస్తూ ఉన్నాం కదా, ఇది కూడా కొంచెం కామన్గా అయిపోయింది ఈ మధ్యకాలంలో. సో యంగ్స్టర్స్లో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? యంగ్స్టర్స్లో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇది సడన్ అక్లూజన్ ఆఫ్ ఆర్టరీస్ ఉన్నాయి. దట్ ఈస్ రిలేటెడ్ టు కొలెస్ట్రాల్. సమ్ టైమ్స్ స్పాంటేనియస్ కొరోనరీ ఆర్టరీ డిసెక్షన్ అది ఒకటి కండిషన్ ఉంది, అది కూడా నేను చేస్తాను. బట్ ద మోస్ట్ కామన్ రీజన్ ఈస్ కొలెస్ట్రాల్ రిలేటెడ్ థింగ్స్. అదర్ థింగ్ ఈజ్ ఇంక్రీజ్ ప్రివాలెన్స్ ఆఫ్ స్మోకింగ్. ఈ స్మోకింగ్ కూడా చాలా కామన్ అయింది ఈరోజు. కొంతమందిలో డాక్టర్ గారు నరాలు తిమ్మిరెక్కడం, అంటే హ్యాండ్స్ లెగ్స్ దగ్గర తిమ్ములు రావడం చూస్తూ ఉంటాం, లాగేస్తూ ఉంటాయి చేతులు అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందంటారు? మల్టిపుల్, బికాజ్ హార్ట్ వెసల్స్ ఆర్ నాట్ ఇండివిజువల్లీ అఫెక్టెడ్. ఇది కాళ్ళ రక్తనాళాలు, ముందు రక్తనాళాలు, తల రక్తనాళాలు, మొత్తం రక్తనాళాలు దే విల్ బి ఇన్వాల్వ్డ్ అట్ ద సేమ్ టైమ్. సో సపోజ్ ఇఫ్ సమ్మన్ హ్యాస్ ఎ స్ట్రోక్ ఆఫ్ బ్రెయిన్, అది పేషెంట్స్కి గుండె స్ట్రోక్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అసలు ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ వస్తుంది అన్నప్పుడు వచ్చే సిచ్యువేషన్లో ఎలా తెలుస్తుంది ముందు మనకి? ఇది చెస్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్, స్వెటింగ్, అన్ఈజీనెస్, ఆయాసం, బ్రీదింగ్ డిఫికల్టీస్, ఎపిగాస్ట్రిక్ బర్న్, సమ్టైమ్స్ జా పెయిన్, థ్రోట్ పెయిన్, ఇది మల్టిపుల్ సిమ్టమ్స్ ఉన్నాయి. డాక్టర్ గారు, ఇప్పుడున్న యూత్ అలాగే ఎంప్లాయీస్ అందరూ చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్తో పాటు నిద్ర లేకపోవడం అండ్ లేట్ నైట్స్ పడుకోవడం, షిఫ్ట్ బేసిస్లో వర్క్ చేస్తుంటారు కాబట్టి నైట్ స్లీప్ ఉండదు. సో ఇలాంటి వాళ్ళలో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? యాక్చువల్గా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు ఫోకస్. సో స్ట్రెస్ రిలేటెడ్ heart rate increase, stress related adrenaline surge, stress related sympathetic overstimulation, and lack of sleep. Adi multiple factors unnai. These factors they create an situation we call as inflammatory state, and adi patients ki heart attack risk kuda chala higher undi. So for these type of populations, the most important part is stress management. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం కొంచెం వ్యాయామం ఫాలో చేయాలి, అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, దట్ విల్ బి హెల్ప్ఫుల్. డాక్టర్ గారు, చాలా రీజన్స్ ఉంటాయి హార్ట్ స్ట్రోక్కి అని చెప్తూ ఉన్నారు. మరి గుండె ఆరోగ్యం కోసం ఒక్క టెస్ట్ చేసుకుంటే హార్ట్ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుందా? సింగిల్ టెస్ట్ లేదు, బట్ మల్టిపుల్ బ్యాటరీ ఆఫ్ టెస్ట్స్ ఆర్ అవైలబుల్. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈజ్ ఈసీజీ, తర్వాత 2D-కో, అండ్ ఇఫ్ ఈసీజీ అండ్ 2D-కో అది నార్మల్ ఉన్నాయి, తర్వాత ఒకటి TMT. సో దీస్ 3 టెస్ట్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. దే విల్ రూల్ అవుట్ ఆల్మోస్ట్ లైక్ 98% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ ఇన్ ఆల్మోస్ట్ జనరల్ పాపులేషన్. అంటే ఏ ఏజ్ నుంచి ఈ టెస్ట్ చేసి? జస్ట్ ఆఫ్టర్ లైక్ more than 25 years they should get it done for almost like every year or every 2 years. If suppose family history undi, family lo heart problems unnai, adi patients ki just every year cheyali. That is the best thing. So Germantown hospital lo heart ki sambandhinchi manchi advanced technologies unnayani vinnamu. Mari patients మీ దగ్గరికి ఎలాంటి situations లో వస్తుంటారు? ముఖ్యంగా ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ని మీరు డయాగ్నోస్ చేస్తున్నారు ఇక్కడ? At Germantown hospital we are looking like almost every group of patients, like heart attacks, heart failures, heart blockages. So multiple factors we are looking into the adult heart diseases as well as pediatric heart diseases as well. Recent ga nenu angiography chestunam and angioplasty, pacemaker implantations we are doing on the regular basis. Some complex coronary interventions kuda nenu chesanu. Last week we did one IVUS case, and before that we did one angioplasty under the guidance of OCT. Along with that, calcium modification like rotablation and IVL నేను రెగ్యులర్గా చేస్తున్నాను. సో ఓవరాల్గా హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో యూత్ కావచ్చు, నెక్స్ట్ 30+, 25+ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ది హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి. డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 25 to 30 minutes వాకింగ్. దెన్ ఫుడ్ హ్యాబిట్స్లో గ్రీన్ వెజిటేబుల్స్, ప్రోటీన్ ఇంటేక్ ఇది ఫోకస్ చేయాలి. జంక్ ఫుడ్స్, బర్గర్స్, కోల్డ్ డ్రింక్స్ అది అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్ ఈజ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం ప్రాణాయామం ఆర్ యోగా ఆర్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అది రెగ్యులర్గా ఫాలో చేయాలి. థర్డ్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్
odd addictions like smoking, alcohol, and other addictions that we should stop. Then the last thing is regular screening. Every yearly at least ఒకటి ECG, 2D echo and TMT చేయాలి. So these are the basic factors. If we follow them, almost like 98% of the incidence of heart problems now స్టాప్ చేస్తాం. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హార్ట్ కి సంబంధించి మన హార్ట్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూస్తున్నారు కదండి, జూమెంటన్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ లో టాప్ లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ఇప్పుడు జహదుల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో కార్డియాకి సంబంధించినటువంటి విభాగంలో కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి, ట్రీట్మెంట్స్ వచ్చేసాయి అండ్ చాలా మంది కూడా ఇవన్నీ అవైల్ చేసుకుంటూ ఉన్నారు. మీరు కూడా హార్ట్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి జూమెంటన్ హాస్పిటల్ నంబర్ కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి. జర్మంతన్ హాస్పిటల్ pioneers in world class orthopedic cardiology and multi speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.